ఓం శ్రీ కల్కి అగస్తీశాయ నమో నమః. 71వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు, 48 దినముల ఆత్మగాయత్రి నోములు చేయుచున్న ప్రియమైన శిష్యులకు శ్రీ బుధదేవుని అనుగ్రహ భాషణం. ఓం శ్రీ బుధదేవాయ నమో నమః. భూగ్రహంపై నివసిస్తున్న మానవులందరికీ శ్రీ బుధదేవుని పరిపూర్ణమైన ఆశీస్సులు. ప్రతి ఒక్క గ్రహము ఒక దేవత చే కాని ఒక దైవము చే కాని పరిపాలించబడును. గ్రహములన్నీ తమంతట తామే సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నవి. అయితే వాని యొక్క తత్వము శక్తులను గమనించి వానికి సక్రమమైన భ్రమణ క్రమాన్ని ఏర్పరచుకునే పనిని అనుగ్రహించింది ఈశ్వరుడే. సూర్యుని నుండి వ్యక్తమైన గ్రహములన్నీ సూర్యుని చుట్టూనే తిరుగును. శక్తుల మార్పిడిలు కూడా జరుగును. సూర్యునిలో ఉండే 4 విధములైన ఖనిజ శక్తులైన పాదరసం, వెండి, బంగారు మరియు తామ్రము మొదలగు మొదలగునవి అపరిమితముగా పెరిగినప్పుడు విస్ఫోటనం చెంది గ్రహములుగా ఏర్పడుతూ ఉన్నవి. ఆ విధంగా సూర్యగ్రహంలో అపరిమితముగా పెరిగిపోయిన పాదరస ఖనిజముతో నిండి ఉన్న అణువులన్నీ పగిలి వెలికి వచ్చి ఏర్పడిన ఒక గ్రహమే బుధ గ్రహము. శ్రీ బుధదేవుడైన నేను మహావిష్ణువు యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొందిన ఆత్మను. అండములో ఉండేవన్నీ పిండములో కూడా ఉండును అని అందరికీ తెలిసినట్లుగానే బుధగ్రహం అనేది మానవ శిరస్సులో కూడా ఉండును. బుధదేవుడైన నేను కూడా మానవ శిరస్సులో ఉంటాను. అంటే అండం అంటే యూనివర్స్ లో ఉండేవన్నీ, పిండం అంటే మానవ దేహంలో ఉంటుంది. అదే విధంగా నేను యూనివర్స్ లో ఒక గ్రహంగా, ప్లానెట్ గా ఉన్నాను. మీ శిరస్సులో కూడా ఉంటాను అని చెప్తున్నారు స్వామి. బుధదేవుడైన నేను కూడా మానవ శిరస్సులో ఉంటాను. భౌతికంగా అంతరిక్షంలో వెలిసి ఉన్న నేను పాదరస శక్తులతో ఏర్పడిన బుధ గ్రహమును సక్రమముగా తిరిగేలా చేయు పనికి నియమింపబడ్డాను. అంటే మర్కురీ అనే ఒక ప్లానెట్ ని ఈ బుధ దేవుడు స్వామి దాన్ని సక్రమంగా తిరిగేదానికి చేస్తాడు. అంటే రూలింగ్ ప్లానెట్ అన్నమాట ఈ బుధ దేవుడు బుధ గ్రహానికి. భౌతికంగా అంతరిక్షంలో వెలిసి ఉన్న నేను పాదరస శక్తులతో ఏర్పడిన బుధ గ్రహమును సక్రమంగా తిరిగేలాగా చేయు పనికి నియమింపబడ్డాను. గ్రహములన్నీ అన్ని సమయాల్లోనూ సక్రమముగానే తిరుగుతూ ఉండును. అయితే కొన్ని సమయాలలో పాదరస శక్తులు అపరిమితముగా వెలికి వచ్చును. అలాంటి సమయాలలో బుధ గ్రహము యొక్క కదలిక వేగవంతమగును. ప్రయాణము, భ్రమణము, వేగము మారిపోవును. అంటే అది అది పయనించే తీరు, అది భ్రమించే విధము, దాని వేగం, స్పీడు అన్నీ కూడా మారిపోతాయట. ఏం చెప్తున్నారు? గ్రహములన్నీయు అన్ని సమయాల్లో సక్రమంగానే తిరుగుతూ ఉండును. ఆ తర్వాత అలాగే నేను కూడా, బుధగ్రహము కూడా సక్రమంగానే తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ పాదరస శక్తులు అపరిమితంగా వచ్చినప్పుడు ఎఫెక్ట్ అయ్యేది బుధగ్రహం మట్టుకే. అన్ని గ్రహాలకు పాదరస శక్తులు వెలికి వస్తే వాటి కదలికల్లో, ప్రయాణంలో మార్పు వస్తుంది అని మనం అనుకోకూడదు. ఇన్ జనరల్ గా చెప్పారు. గ్రహములన్నీ అన్ని సమయాల్లోనూ సక్రమముగానే తిరుగుతుండును. అయితే కొన్ని సమయాలలో కొన్ని శక్తులు, వాటి వాటి గ్రహాలకు సంబంధించిన శక్తులు వెలికి వచ్చినప్పుడు వాటిట్లో తేడాలు ఏర్పడతాయి. ఇక్కడ స్వామి చెప్పేది, కొన్ని సమయాల్లో పాదరస శక్తులు అపరిమితముగా వచ్చును. అలాంటి సమయాల్లో బుధగ్రహం యొక్క కదలిక వేగవంతం మగును. ప్రయాణము, భ్రమణము, వేగము మారిపోవును. వెంటనే దైవశక్తి అయిన బుధగ్రహము యొక్క కేంద్ర శక్తులను తీసుకొని సూర్యగ్రహమునకు పంపించుటయే నా పని అయి ఉన్నది. బుధగ్రహం కేంద్రంలో ఉండేది ఆ దైవీయ శక్తి ఉంటుంది. అంటే ఆ సోల్ పార్టికల్ లోపల ఆ శక్తిని, ఆ దైవ శక్తిని తీసుకొచ్చి ఎక్కువైపోయింది కదా ఎక్సెస్, అదంతా ఎక్సెస్ అయిన శక్తి అంతా తీసుకెళ్లి సూర్యగ్రహం, అంటే ఎక్కడ సోర్స్ లో నుంచి వచ్చిందో, సూర్యగ్రహం వల్లనే కదా ఈ గ్రహాలన్నీ ఏర్పడింది. కాబట్టి సూర్యగ్రహానికి పంపించుటయే నా పని అయి ఉన్నది. అంటే దాన్ని సరిగా చూసుకునే పని ఈయనదే అని చెప్పారు కదా బుధదేవుడు. అందువలన బుధగ్రహం యొక్క పాదరస శక్తులను ప్రసారం చేసే ఒక కాంతి తంతువులాగా నేను పని చేస్తాను. అంటే ఒక వైర్ కనెక్షన్ ఇచ్చినప్పుడు ఆ వైరులో ప్రవహించే ఆ విధంగా ఈయన ఒక కాంతి తంతు, లైట్ ఫైబర్ ఈయన. అంటే బుధ గ్రహానికి సూర్యుడికి మధ్యలో
అన్ని రాకపోకలను చేస్తూ బుధగ్రహాన్ని సక్రమంగా చూసుకునే పని ఈయనది. బుధగ్రహం యొక్క పాదరస శక్తులను ప్రసారం చేసే ఒక కాంతి తంతువులాగా నేను పనిచేస్తాను. అదేవిధంగా బుధగ్రహంలో శక్తులు తరిగిపోతున్న సమయములలో సూర్యుని నుండి శక్తులను ఆకర్షించి తెచ్చి ఇస్తాను. అంటే వైస్ వెర్సా లాగా. సాధారణంగా అధిక సమయాలలో బుధగ్రహమే తన కదలిక క్రమమును సరిచేసుకొనును. అంటే ఆ ప్లానెట్ ఇట్‌సెల్ఫ్ అది సరిచేసుకుంటూ ఉంటుంది మోస్ట్‌లీ. ఎందుకంటే దానికి పవర్ ఉంటుంది కదా! చాలా అరుదుగా అంటే వెరీ రేర్ ఇలా ఏదైనా ఎక్సెప్షనల్ కేస్ జరుగుతుంది. ఈయన వెళ్లి సహాయం చేసేది. చాలా అరుదుగా నేను నా శక్తులను ఉపయోగించి సరిచేయుట అనేది జరుగుతుంది. కలియుగ ఎల్లలో సత్యయుగమును వికసింపచేయుటకై శక్తుల సంక్షేపణకును, శివశక్తుల విస్తరణకును శ్రీచక్ర ధ్యాన సాధన చేసే ప్రియమైన ఆత్మలకు సత్యాన్ని తెలియజెప్పుటకే నేను ప్రయత్నిస్తున్నాను. మీ శిరస్సులో కూడా బుధగ్రహము అనే ఒక గ్రంథి ఉన్నది. మనకు మంగళ గ్రంథి గురించి మనం విన్నాం. అదే విధంగా ఇక్కడ ఆ మంగళ గ్రంథి అనేది మంగళ గ్రహం అంటే మార్స్ తోటి డైరెక్ట్ సంబంధం ఉంది అని మనకు ఆ శివాణువు ఏదైతే శివాంశ మనకు చెప్పింది. కాబట్టి ఇక్కడ ఈ బుధ గ్రహము అనే ఆహ్, బుధ బుధుడు అది యాక్చువల్‌గా బుధుడు అనే ఒక గ్రంథి ఉన్నది. అది బుధ గ్రహానికి ఆహ్, రెప్లికా లాగనమాట. కాబట్టి మీ శిరస్సులో కూడా బుధ గ్రహము అనే ఒక గ్రంథి ఉన్నది. దాని పని అనేది పాదరస శక్తులను అందించుట ఒకటే. మన శరీరానికి కావలసిన పాదరస శక్తులను ఆ బుధ గ్రహం పేరే మర్కురీ ప్లానెట్. కాబట్టి దాంట్లో ఉండేది ఫుల్ ఆఫ్ మర్కురీ అన్నమాట. దాని పని అనేది పాదరస శక్తులను అందించుట ఒకటే. ఈ సమయంలో శక్తుల కొరత కారణంగా సరిగా పనిచేయుటకు ప్రయత్నించని మీ శిరస్సులో ఉండే బుధ గ్రంథిని గురించి తెలుసుకొనండి. అది. ఆ గ్రంథి పేరు బుధ గ్రంథి. బుధ గ్రంథి అను ఒక గొప్ప గ్రంథి ప్రతి ఒక్క మనిషి మెదడులో నెలకొని ఉండును. పీనియల్ గ్రంథి, పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్ అనబడు రాయల్ గ్లాండ్. ఈ 2 గ్రంథుల మధ్యన నవగ్రహములు ఉన్నవి. అంటే మన పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ మధ్యలో ఉండే స్థలంలో నవగ్రహాలున్నాయట అక్కడ. అవియే నవగ్రంథులుగా పనిచేయుచున్నవి. అయితే ఆ నవగ్రహాలు యూనివర్స్‌లో అయితే ప్లానెట్స్, మన తలలో అయితే బ్రెయిన్‌లో అయితే అవి గ్లాండ్స్. అవియే నవగ్రంథులుగా పనిచేస్తున్నవి. మీ శిరస్సులో ఉండే బుధ గ్రంథి అనేది బుధ గ్రహముతో నేరుగా కాంతి తంతు సంబంధమును కలిగి ఉండును. లైట్ ఫైబర్ దానితోటి కనెక్షన్ ఉంటుందన్నమాట. డైరెక్ట్ లైట్ ఫైబర్ కనెక్షన్. బుధ గ్రహంలో ఏర్పడే మార్పులు మీ మెదడులో ఉండే గ్రంథిని బాధించును. అలాగే మీ శిరస్సులో ఏర్పడే మార్పులు కూడా బుధ గ్రహంను ప్రభావితం చేయును. అక్కడ మర్కురీలో ఏమన్నా తేడాలొస్తే మన మెదడులో ఉండే అది దాన్ని తారుమారు చేస్తుంది, బాధిస్తుంది. కానీ మన శిరస్సులో గనక బుధ గ్రంథిలో ఏదన్నా తేడాలొస్తే ఆ బుధ మర్కురీ ప్లానెట్ అనేది ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుందన్నమాట. అది అక్కడ బాధపడేదంటూ ఏముండదు. ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుందది. బుధ గ్రంథి నుండి వెలికి వచ్చే అమృత ఆమ్లము అనేది ప్రేమను, జ్ఞానాన్ని కురిపించునది. ఎందుకంటే మర్కురీ అంటే ఈశ్వరీయ శక్తులు కదా! అందుకని అక్కడ బుధ గ్రంథి నుంచి వెలికి వచ్చేది అమృత ఆమ్లమూట. అది అమృతంతో సమానమైనటువంటి ఒక యాసిడ్. అనేది ప్రేమను, జ్ఞానాన్ని కురిపించునది. శరీరాన్ని సక్రమంగా అమర్చి, కాచి, కాపాడే శక్తులను కలిగినది. ఎప్పుడైతే బుధ గ్రహంలో శక్తుల కొరత ఏర్పడుతున్నదో, ఆ సమయంలో మానవులు ప్రేమ, జ్ఞానములు తగ్గిపోయి ఉంటారు. కలియుగ ఎల్లలో మాయ అనేది భౌతిక ఆకర్షణను పెంచే కారణంగా మానవులు తమ బుధ గ్రంథి శక్తులను పట్టించుకోవటం లేదు. అంటే మామూలుగా అయితే బుధ గ్రహంలో శక్తుల కొరత ఎప్పుడైనా ఏర్పడినప్పుడు ఆయన అన్నారు కదా! నేను సూర్యుడి నుంచి శక్తులను తెచ్చి ఇస్తూ ఉంటాను. అది వెరీ రేర్ అన్నారు. కానీ ఇక్కడేమవుతుంది మన బుధ గ్రంథి నుంచి బుధ గ్రహంతో సంబంధం పెట్టుకొని బుధ గ్రంథి అది ఎక్స్‌క్రీట్ చేస్తూ ఉన్నా కూడా ఆ అమృత ఆమ్లాన్ని దాన్ని పట్టించుకోకుండా మాయలో పడి భౌతికంగా ఆకర్షణ పెంచుకొని బయట తిరుగుతున్నారన్నమాట. తమ బుధ గ్రంథి శక్తులను పట్టించుకోవటం లేదు. అందువలననే బుధ గ్రహము కూడా సక్రమంగా పనిచేయట్లేదు. అంటే ఒక మనిషి కాదు కదా! ఈ భూమి మీద ఉండే అందరు మనుషుల అంటే వాళ్ళలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. చాలా తక్కువ.
అందరి మర్కురీ గ్లాండ్ ఏదైతే ఉందో అది మనలో సక్రమంగా మనం పట్టించుకోకుండా ఉంటే, అది సరిగా పనిచేయనప్పుడు అక్కడ మర్కురీ ప్లానెట్ మీద గూడా దీని ప్రభావం పడి, అది గూడా సరిగా పనిచేయట్లేదట. సక్రమంగా బుధగ్రహం కూడా పనిచేయట్లేదు. యుగ మార్పుకు కూడా అది కారణమైనది. భగవంతుడు మానవ శిరసులలోనూ, దేహములలోనూ ఈ విశ్వాన్నే సూక్ష్మ రూపంలో అమర్చి ఉన్నాడు. కావున మానవ కదలికలలో ఏర్పడే మార్పులకు మూల కారణం ఈ విశ్వం యొక్క కదలికలే అయి ఉన్నవి. ఈ విశ్వాన్ని సక్రమంగా అమర్చుటకు మానవ ఆత్మల కదలికలనే సరిచేయవలసి ఉన్నది. అందువలననే ఈశ్వరుడు ఈ సమయంలో ఈ భూమిలో జీవిస్తున్న మానవుల ఆత్మల యొక్క తెరలు అను కలుషితాలను నిర్మూలించి శక్తులను కురిపించి సక్రమంగా పనిచేయించుటకై ప్రయత్నిస్తున్నారు. అంటే విశ్వంలో కదలికలే మానవ కదలికలో ఏర్పడే మూల కారణం అంటున్నారు. కానీ మొదట్లో మనం చేసే పనుల వల్ల ప్రకృతిని, ప్లానెట్స్‌ని అన్నిటిని మనం తేడాలుగా చేసేస్తున్నాము. ఆ తర్వాత ఆ గ్రహాలనేవి తేడా అయినప్పుడు మనలో ఇంకా ఆటోమేటిక్‌గా అది మనకు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి. అందువలన ముందు మనుషుల్ని వీళ్ళని ఈ తేడాని నిర్మూలిస్తే తప్ప మొత్తం అన్నీ సెటరేట్ కాదు విశ్వం కూడా అనేసి భగవంతుడు శక్తులను అబండెంట్‌గా కురిపించి సరిచేయటానికి ప్రయత్నిస్తున్నారట. ఈ సమయంలో మాట్లాడుతున్న బుధదేవుడైన నేను బుధగ్రహంలో నివసించే ఉన్నతమైన పాదరసమును మానవులు స్- మానవుల శిరసులలో బుధుడు అను పేరు కలిగిన ఆత్మాణువు అమర్చబడలేదు. అందుకు బదులుగా బుధ గ్రంథి అను ఒక గ్రంథి అమర్చబడి ఉన్నది. యుగ మార్పు అనేది మీ శిరసులో జరుగుతూ ఉండటాన్ని గమనించండి. అంటే బయట కాలంలోనే కాదు, మన తలలో కూడా, మెదడులో కూడా అన్ని జరుగుతున్నాయి కాబట్టి యుగ మార్పు కూడా లోపల జరుగుతూ ఉన్నది మన లోపల. అగస్త్య మహర్షుల వారి విన్నపాన్ని స్వీకరించి నేను నా శక్తులను కాంతిగాను కరిగిన రసముగాను అనుగ్రహిస్తున్నాను. దీని వలన మీ శిరసులో ఉండే బుధ గ్రంథి శుద్ధి చేయబడును. దాని చుట్టూ నిలిచి ఉన్న కలుషితములు తెరలు నిర్మూలించబడును. బుధదేవుడైన నా ఆత్మకాంతి మీ శిరస్సులో నిలిచి ఉన్నను. ఇప్పటి నుండి అది కదలనారంభించును అని తెలుసుకొనగలరు. అంటే అంతకుముందు అది పాదరసం కదా, అది అలా నిలిచి ఉన్నది. కానీ ఇకపై కదులుతుంది అని చెప్తున్నారు. కదలిక అంటే శక్తుల పంపిణీని సూచించును. పంపిణీ అన్న మార్పిడి 2 ఆ సరఫరా చేయడం అన్నమాట. కదలిక అనేది అంటే శక్తుల పంపిణీని సూచించును. కలుషితములను తీసివేసి శుద్ధి చేయుట కూడా శక్తుల మార్పిడియే. దీన్ని కూడా పంపిణీ లేదా మార్పిడి అంటారట. అంటే అదలా బదిలీ అని చెప్తారు కదా! అది అన్నమాట. లేదు పంచడం ఏదైనా అన్నమాట. అక్కడ శక్తుల ఒక రాకపోకలు లాంటిది అక్కడ జరుగుతుందన్నమాట. ఒక అశుద్ధమైన శక్తులను తీసివేయడం, శుద్ధి చేయడం దీన్ని కూడా శక్తుల మార్పిడియే అంటున్నారు స్వామి. ప్రథమంగా మీ శిరస్సులో బుధ గ్రంథి ఎక్కడ నెలకొని ఉన్నది అనే విషయాన్ని తెలుసుకోనండి. దాని యొక్క పనిని గురించి కూడా తెలుసుకోవాలి. బుధ గ్రహము సూర్యునికి అత్యంత సమీపంలో ఉంటుంది. మీ శిరస్సులో మీ కుడి కన్నుకు నేరుగా వెనక భాగాన ఉంటుంది. నేను ఏ విధంగా చెప్పిననో అనుభూతి చెందినప్పుడు మాత్రమే మీరు స్వీకరించగలరు. స్వీకరించగలరు అంటే ఇక్కడ యాక్సెప్ట్ చేసుకోగలరు. అంటే ఎక్కడ ఉంది? ఆయన ఎంత చెప్పినా మనం దాన్ని చూడగలగాలి. చూడగలగాలంటే అది లోపల మనకు అంతర్దర్శనం కావాలి. అయితే అది కలుషితాలు, తెరలతో కప్పివేయబడింది ఆ బుధ గ్రంథి. కుడి చెవి, కుడి కన్ను ఒకే రేఖలో కలిసే చోట బుధ గ్రంథి అనేది ఉండును. అంటే ఇక్కడ మాటల్లో చెప్పడానికి ఒక వీలుగాని స్థితిలో చెప్తున్నారు స్వామి. కుడి చెవికి, కుడి కన్నుకు ఒకే రేఖ అంటే ఎట్లా తెలుసుకోవాలి మనం? కుడి కన్ను దగ్గర నుంచి ఒక లైన్ గీచి, కుడి చెవి నుంచి ఒక లైన్ గీచినప్పుడు, ఆ 2 కలిసే ఆ పాయింట్ ఏదైతే ఉంటుందో, అక్కడ ఉంటుంది అని తెలుసుకోవాలి మనం. కుడి చెవు కుడి చెవి, కుడి కన్ను ఒకే రేఖలో కలిసే చోట బుధ గ్రంథి అనేది ఉండును. అది మెరిసే తత్వము కలది. అది జ్ఞాన అణువులతో సంపూర్ణమైన కాంతి తంతు సంబంధాన్ని కలిగి ఉండును. మన లోపల ఉండే జ్ఞాన అణువులతోటి లైట్ ఫైబర్ కనెక్షన్ కలిగి ఉంటుందట. ఇప్పటి నుండి మీ బుధ గ్రంథి చుట్టూ ఉండే కలుషితాలన్నీ తొలగిపోవటాన్ని గమనించవచ్చును. 7 రోజులు నేను సూర్యుని కాంతి శక్తులను తీసుకొని మీ శిరస్సు లోపలకు పంపించి బుధ గ్రంథిని మూసివేసి ఉన్న కలుషితాలను తీసివేస్తాను. అంటే ఈయన 7 రోజుల పాటు
ఫుల్‌గా ఈ పనిలోనే ఉంటానని చెప్తున్నారు. సూర్యుడి నుంచి శక్తులను తీసేసుకొని, ఆ తర్వాత మన బుధ గ్రంథి చుట్టూ క్లీనింగ్ అనేది చేస్తారు స్వామి. సూర్యుని కాంతి శక్తులను తీసుకొని మీ శిరస్సు లోపలికి పంపించి, బుధ గ్రంథిని మూసివేసి ఉన్న కలుషితాలను తీసివేస్తాను. క్రమక్రమంగా ప్రకాశించే బుధ గ్రంథిని అందరూ తెలుసుకోగలరు. అంటే ఆ కలుషితాలు అవన్నీ అడ్డాలు ఒక మురికి పేరుకోబోతే మనం క్లీన్ చేసినప్పుడు అది మెరుస్తుంది కదా! తళతళ. అందులో బుధ గ్రంథి, మర్కురి అది మెరుస్తుంది. మెరిసే తత్వం కలిగినది. కాబట్టి ఆ మైలంతా పోగానే అది మెల్లి మెల్లిగా కొంచెం కొంచెంగా మెరవడం మనం గమనించాలి. అంటే ధ్యానంలో మనం తెలుసుకోగలగాలి. కొంతకాలం తర్వాత రసమణిగా గడ్డకట్టి నిలిచి ఉన్న బుధగ్రంథి యొక్క పాదరస శక్తులు కరిగి కరిగి రక్తంలో కలియుటను అందరూ తెలుసుకోగలరు. అంటే అది ఇప్పుడు మనం వాడుకోకపోతే ఏదైనా పాడవుతుందంటారు కదా! బుధగ్రంథిని మనం పట్టించుకోలేదు ఆ శక్తులని అన్నారు స్వామి. అలా ఉన్నందువలన అది రసమణిగా గడ్డకట్టిపోయి నిలిచి ఉన్నది. మామూలుగా అయితే గ్రంథులన్నీ స్రవించాలి రసాన్ని కదా! అవి అసలు స్రవించకుండా గడ్డగట్టి ఉందట. అలాంటి బుధగ్రంథి యొక్క పాదరస శక్తులు మెల్లిమెల్లిగా కరిగి కరిగి రక్తంలో కలియటాన్ని అందరూ తెలుసుకోగలరు. ప్రేమ పెరుగుటతో పాటుగా కరుణ కూడా వ్యక్తమగుటను అనుభూతి చెందగలరు. అంటే ఆ రసం మనలో ఆ రసం ఏంటి? అమృత ఆమ్లము. అది మనలో కలిసినప్పుడు మనలో ప్రేమ కూడా మించిపోయినప్పుడు కరుణ కూడా వ్యక్తమవుతుందట. నా శక్తులు మీ రక్తంలో కలిసిపోవుట వలన మీ శరీరంలో అనేక మార్పులు ఏర్పడును. ఎల్లప్పుడూ పరమాత్మ ధ్యాసలోనే ఉంటూ కరిగిపోయి నిలిచే స్థితి అధికమగును. ఈ రోజు మొదలు మెరిసే బుధ గ్రంథి, సూర్యగ్రంథి అయిన రాయల్ గ్లాండ్ ఒకదానితో ఒకటి శక్తుల మార్పిడిలు చేసుకొనుట అనేది గ్రహించగలరు. ఈరోజు ఒక కొత్త విషయాన్ని స్వామి చెప్పారు. రాయల్ గ్లాండ్ ఏదైతే పిట్యూటరీ గ్లాండ్ అంటామో దాని పేరు సూర్య గ్రంథి అట. అంటే దాని చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. 9 గ్రహాల్లో మిగతా 8 దాని చుట్టూ తిరుగుతాయని మనం విని ఉన్నాం. అయితే ఈ రాయల్ గ్లాండ్ అనేది పిట్యూటరీ గ్లాండ్ అని మట్టుకే మనకు తెలుసు. దీని పేరు సూర్య గ్రంథిట. అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారేమో కానీ చెప్తున్నా. రాయల్ గ్లాండ్ అనేది సూర్య గ్రంథి అంటే పిట్యూటరీ గ్లాండ్. ఈ రోజు మొదలు మెరిసే బుధ గ్రంథి, సూర్య గ్రంథి అయిన రాయల్ గ్లాండ్ ఒకదానితో ఒకటి శక్తుల మార్పిడిలు చేసుకొనుట అనేది గ్రహించగలరు. అంటే సూర్యుడి నుంచి నేను తీసుకుంటాను అంటే ఈయన స్వామి సూర్యుడి నుంచి తీసుకుంటాడు. సూర్య గ్రంథి నుంచి ఈ బుధ గ్రంథి తీసుకుంటుంది. ఎందుకంటే బుధదేవుడు అనే ఒక పాదరస కణం ఆత్మ కణం మన లోపల లేదు అని చెప్పారు స్వామి మొదట్లోనే. గ్రంథి మట్టుకే ఉన్నది అని. కాబట్టి ఇక్కడ లోపల ఇంటర్నల్ గా బుధ గ్రంథి, సూర్య గ్రంథి కనెక్ట్ చేసుకొని శక్తులు తీసుకుంటారు మార్పిడిలు. స్వామి బుధదేవుడు దాని మూల దైవమైన బుధదేవుడు సూర్యుడి నుంచి తీసుకుంటాడు. క్రమక్రమంగా కుడి మెదడు భాగములో కాంతి పెరుగును. ఎందుకంటే ఈ గ్లాండ్ ఉండేదే కుడివైపు కన్నుకు దగ్గర, చెవుకు దగ్గర అన్నారు కదా! అక్కడ కాంతి పెరగడం మొదలవుతుందట. బుద్ధి తీక్ష్ణమగును. శక్తులు కూడా ప్రకాశించును. లోతుగా ధ్యానించి సత్యాన్ని తెలుసుకొనండి. కొన్ని అవగాహనలు పెరిగి జ్ఞానము పెరుగును. ఇంతకుముందు అర్థం కానివన్నీ అవగాహనకు రావటం మొదలు పెడతాయి. జ్ఞానం పెరుగుతుంది. ఆత్మ నియంత్రణ పెరుగును. అనేక కొత్త పరిమాణాలు వెలుగులోకి వస్తాయి. గ్రహించి ఉన్నతి సాధించాలని ఆశీర్వదిస్తున్నాను. శ్రీ బుధదేవుని ఆశీస్సులు.